వేదవ్యాస మహర్షి ఆయన బ్రహ్మసూత్రాల్ని రాశారు అనేది అందరికీ తెలుసు. వేదవ్యాస మహర్షి రచించినటువంటి బ్రహ్మసూత్రాల్లో చాలా చోట్ల ఆయన ఏం చేస్తారు అనంటే అక్కడ ప్రతిపాదన చేస్తున్నటువంటి విషయానికి సంబంధించినటువంటి వేదవాక్యాన్ని ప్రమాణంగా చూపిస్తూ దాని వెంటనే స్మృతి వాక్యాన్ని కూడా ప్రమాణంగా చూపిస్తారు. చూడండి, ఫలానా విషయంలో ఈ వేదవాక్యం అనేది ప్రమాణం, ఈ వేదవాక్యంలో ఈ అర్థాన్ని చెప్పారు కాబట్టి దీన్ని తీసుకోవాలి అని చెబుతూ ఇదే విషయాన్ని స్మృతిలో ఫలానా స్మృతిలో కూడా చెప్పారు కాబట్టి దాన్ని మనం తప్పకుండా తీసుకోవాల్సిందే అని వేదంతో పాటే స్మృతిని కూడా వారు తమ సూత్రాల్లో ఉదాహరిస్తూ ఉంటారు. దాన్నే శంకరాచార్యుల వారు కూడా తమ భాష్యంలో చూపించారు. ఇప్పుడు ఉదాహరణగా అనుకృత్యధికరణం అని ఒకటి ఉంది, చాలా చోట్ల ఉంది. అనుకృతయస్తస్య చ అని సూత్రం. ఈ సూత్రం ద్వారా శృతి వాక్యాన్ని చూపించారు, దానిలో ఉన్న అర్థాన్ని నిర్ణయించారు. దాని వెంటనే వచ్చే సూత్రం అపిచ స్మర్యతే. ఇదే అపిచ అంటే ఇదే విధంగా స్మృతిలో కూడా ఇలాగే చెప్పబడింది అని చూపించారు. అంటే అక్కడికి ఏమైంది అనంటే వేదములు ఎలాగైతే మనకి ప్రమాణమో ఆ వేదములను అనుసరించి వచ్చినటువంటి స్మృతులు కూడా మనకి అదే విధమైనటువంటి ప్రామాణ్యాన్ని కలిగి ఉన్నాయి, అంతే ప్రమాణములుగా ఉన్నాయి.